నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. భారతదేశంలో ఇండియన్ జేమ్స్ బాండ్ గురించి ఇప్పుడు చర్చ జరగటం సహజమే. కానీ ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ ఇండియన్ జేమ్స్ బాండ్ గురించి చర్చ జరుగుతుంది. ఇక నేను ఎవరి గురించి చెప్పబోతున్నానో మీకు అర్థమయ్యే ఉంటుంది. అజిత్ దోవల్. సో అజిత్ దోవల్ను మూడోసారి కూడా భారత జాతీయ భద్రతా సలహాదారుగా నియమిస్తూ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. అసలు ఎందుకు అజిత్ దోవల్ను మూడోసారి కూడా ఆ పదవిలో నియమించారు, అజిత్ దోవల్కు ఉన్న ప్రత్యేకతలు ఏంటి అనేది నేను మీకు వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను. భారతదేశంలో అధికార వ్యవస్థ సర్వస్వతంత్రమైనదనే విషయం మనకు తెలిసిందే. అయినప్పటికీ ఉన్నత పదవుల్లో రాజకీయ పార్టీలు తమ మద్దతుదారులను తమ భావజాలానికి దగ్గరగా ఉండేవారిని నియమించడం అతిశయోక్తి ఏం కాదు. అందుకే దేశంలో అయినా రాష్ట్రాల్లో అయినా అధికారం మారినప్పుడల్లా అధికారులు మారుతుంటారు. అలాగే ఎంత నమ్మినప్పటికీ ఒకే పదవిని, అందున అత్యంత కీలక పదవిని ప్రభుత్వం ఒక వ్యక్తికి పలుమార్లు కట్టబెట్టడం అన్నది అస్సలు జరగదు. కానీ దేశంలో ఓ వ్యక్తి విషయంలో ఇలాంటి సహజ విషయాలన్నీ పక్కకు పోతుంటాయి. అన్ని రకాల మినహాయింపులు ఆయనకు దక్కుతుంటాయి. పార్టీల సిద్ధాంతాలతో, ప్రభుత్వాల నియమ నిబంధనలతో ఆయనకు పనిలేదు. దేశ భద్రత విషయంలో అందరూ ఆయన్ను నమ్ముతారు. అతిపెద్ద బాధ్యతల నిర్వహణను ఆయనకే అప్పగిస్తారు. ఆ ఒకే ఒక్కడే అజిత్ దోవల్. మూడోసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ నియమితులయ్యారు. కేబినెట్ నియామకాల కమిటీ దోవల్ నియామకానికి ఆమోదముద్ర వేసింది. జాతీయ భద్రతా సలహాదారుగా ఆయనకు కేబినెట్ మంత్రితో సమానంగా హోదా దక్కుతుంది. ఇది అధికారికం. అనధికారికంగా చెప్పాలంటే 10 ఏళ్లుగా కేంద్రంలో ప్రధాని మోదీ నెంబర్ 1, అమిత్ షా నెంబర్ 2 అయితే అజిత్ దోవల్ను నెంబర్ 3 అన్న అభిప్రాయం దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా నెలకొంది. అమిత్ షా తర్వాత ప్రధాని మోదీ ఎక్కువగా నమ్మేది అజిత్ దోవల్నే అంటే అతిశయోక్తి కాదు. రిటైర్డ్ ఇంటెలిజెన్స్ అధికారి అయిన దోవల్కు వరుసగా మూడోసారి అత్యంత కీలక పదవి దక్కడం ఆషామాషి వ్యవహారం ఏమీ కాదు. ఎందుకంటే దేశ భద్రతకు సంబంధించిన అంశాలన్నీ జాతీయ భద్రతా సలహాదారుడి పర్యవేక్షణలోనే సాగుతుంటాయి. భద్రతా పరంగా దేశాన్ని పటిష్ట స్థితిలో నిలపడం ఆ పదవిలో ఉన్నవారి ప్రధాన కర్తవ్యం. మరి ఇంత కీలక పదవిలో అజిత్ దోవల్నే ప్రధాని మోదీ ఎందుకు కొనసాగిస్తున్నారు అంటే దానికి సమాధానం అజిత్ దోవల్ 10 ఏళ్లుగా సాధించిన ఘన విజయాలు మాత్రమే కాదు, ఇంటెలిజెన్స్ అధికారిగా దేశ విదేశాల్లో ఆయన చేసిన సాహసాలు. అప్పటి నుంచి ప్రధాని మోదీ నేతృత్వంలో 10 ఏళ్ల క్రితం తొలిసారి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత 2014 మే 30న తొలిసారి జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ బాధ్యతలు స్వీకరించారు. ఆనాటి నుంచి ఆయన జాతీయ భద్రత, మిలిటరీ వ్యవహారాలు, ఇంటెలిజెన్స్ విభాగాల నిర్వహణ చూసుకుంటున్నారు. వ్యూహాత్మక ఆలోచనలు, ప్రణాళికాబద్ధ కార్యాచరణతో జాతీయ భద్రతా సలహాదారుగా అజిత్ దోవల్ ఎవరికీ సాధ్యం కాని రీతిలో తన మార్కును చూపించారు. ప్రధాని మోదీ అంతరంగికుల్లో ఆయన ఒకరిగా మారిపోయారు. సీమాంతర ఉగ్రవాద నియంత్రణ, అనుసంబంధిత వ్యవహారాలపై అజిత్ దోవల్కు దేశంలో ఎవరికీ లేనంత పట్టుంది. 10 ఏళ్ల కాలంలో దేశ భద్రతకు సంబంధించిన అనేక వ్యవహారాల్లో అజిత్ దోవల్ కీలక పాత్ర పోషించారు కూడా. దోవల్ వ్యవహారాలు భద్రతాపరంగా దేశంలో గతంలో ఎన్నడూ లేనంత పటిష్టంగా ఉండడం, ఉగ్రదాడులు తగ్గిపోవడం, సరిహద్దు వివాదాలపై భారత్ పైచేయి సాధించడం, విదేశాంగ విధానంలో అత్యంత బలంగా మారడానికి దోవల్ వ్యూహాలే కారణమంటారు రాజకీయ విశ్లేషకులు. 2017లో తలెత్తిన డోక్లాం వివాదం విషయంలోనూ, 2020లో తూర్పు లదాఖ్ వివాదంలోనూ చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీపై దోవల్ అనుసరించిన ఎదురుదాడి వ్యూహం వల్లే యుద్ధానికి దారితీయకుండా ఉద్రిక్తతలు చల్లారాయి. చైనాతో సరిహద్దు వివాదాల పరిష్కారానికి అజిత్ దోవల్ ప్రత్యేక ప్రతినిధిగా ఉన్నారు. యూరి దాడుల తర్వాత పాక్ ఆక్రమిత కశ్మీర్లో జరిపిన సర్జికల్ స్ట్రైక్స్లోనూ, బాలాకోట దాడుల్లోనూ దోవల్ది కీలక పాత్ర. దేశ భద్రత విషయంలో పొరుగు దేశాలతో వివాదాలను పరిష్కరించడంలో అజిత్ దోవల్కు అపార అనుభవం ఉంది. ప్రధాని మోదీ లక్ష్యాలకు తగ్గట్టుగా ఆయన జాతీయ భద్రతా విధానాలను రూపొందించి పక్కాగా అమలు చేస్తున్నారు. 1968 బ్యాచ్ కేరళ క్యాడర్కు చెందిన అజిత్ దోవల్ జాతీయ భద్రతా సలహాదారు కాకముందు కూడా దేశ భద్రతా వ్యవహారాలకు ముఖచిత్రంగా మారిపోయారు. నిఘా వ్యవహారాలపై ఆయనకున్నంత పట్టు దేశంలో మరెవరికీ లేదనడం అతిశయోక్తి కాదేమో. జాతీయ భద్రతా సలహాదారుగా మారకముందు ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్గా పనిచేసిన దోవల్కు ఆ విభాగంలో 33 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం ఉంది. జమ్మూ కశ్మీర్, పంజాబ్, ఈశాన్య రాష్ట్రాల్లో అనేక భద్రతా సవాళ్లను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొని దేశం సురక్షితంగా ఉండడంలో కీలక పాత్ర పోషించారు, పోషిస్తున్నారు కూడా. జాతీయ భద్రతా సలహాదారుగా జాతీయ, అంతర్జాతీయ భద్రతా అంశాల్లో సలహాలు ఇవ్వడం దోవల్ ప్రధాన బాధ్యత. ఇంటెలిజెన్స్ వ్యవహారాల్లో దోవల్కు ఉన్న అనుభవం, పట్టు, వివాదాలను పరిష్కరించగల నేర్పరితనం గమనించిన ప్రధాని దేశ భద్రతకు సంబంధించిన వ్యవహారాల నిర్వహణలో ఆయనకు పూర్తి స్వేచ్ఛ కల్పించారు. ఆయన తీసుకున్న నిర్ణయాలన్నింటినీ మోదీ సమర్థిస్తారని అధికార వర్గాల్లో ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా దోవల్ లాంటి ఒక నిజాయితీ గల ఆఫీసర్ భారత్కు లభించడం, ఆయన తీసుకునే విధానాలతో భారత్ విదేశీ వ్యవహారాల్లో కానీ, అంతర్జాతీయంగా మనకున్న సమస్యలను పరిష్కరించడంలో కానీ పైచేయి సాధించడం ప్రతి భారతీయునిగా మనందరం గర్వించదగ్గ విషయమే. సో అజిత్ దోవల్ మరొకసారి బాధ్యతలు స్వీకరించిన వేళ యావత్ భారతావని సెల్యూట్ చెప్తోంది. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.